మరీ ఎక్కువగా ఉంది, ఎప్పుడూ లేదు ఇంత హెవీగా. మనకి ఇక్కడ అంతా ట్రాఫిక్ అయితే ఆగిపోయి ఉంది. ఇది ఇక్కడ వేప చెట్టు, ఇది రావి చెట్టు రెండు కలిసి అయితే ఉన్నాయి అన్నమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ రోజు వెళ్తున్న లొకేషన్ వచ్చి చాలా ఫేమస్ లొకేషన్. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చేంకుర్తికి అయితే వెళ్తున్నాం. మనకి చేంకుర్తి అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఏంది? అక్కడ ఫేమస్ ఫస్ట్ గ్రానైట్స్ అనమాట. చేంకుర్తి గ్రానైట్స్ అంటే వరల్డ్ ఫేమస్ గ్రానైట్స్ అనమాట. దాని తర్వాత మనకు గుర్తొచ్చేది అక్కడున్న హరిహర క్షేత్రం అనమాట. హరిహర క్షేత్రం అంటే మనకి అక్కడ పేర్లోనే మనకు అర్థమవుద్ది. హరిహర క్షేత్రం అంటే హరి అంటే శ్రీ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి గుడి. దాంతోపాటు మనకి హరుడు అంటే మనకి మహాకాల్, ఓం నమ శివాయ, శివుడిది అయితే గుడి అయితే ఉందన్నమాట. రెండు ఫేమస్ గుళ్ళు. వాటితో పాటు మనకి అక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా అయితే ఉంది. మనం వెళ్తున్న రూట్ ప్లాన్ వచ్చి ఇక్కడ నుంచి నియర్లీ 23 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది ఫస్ట్ వచ్చి ఇక్కడ నుంచి అయితే సంతనూతలపాడుకి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే చేంకుర్తికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి సంతనూతలపాడు వచ్చి నియర్లీ 13 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి సంతనూతలపాడు నుంచి చేంకుర్తి అయితే నియర్లీ 10 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనం చేంకుర్తి నూతలపాడు దర్దాపులకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ వెదర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ప్రజెంట్ నిద్రలేసిన తర్వాత. ఈరోజు వెయిట్ చాలా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. రాత్రి అయితే వర్షం పడింది, ఒక రేంజ్లో అయితే పడింది వర్షం, దడదడలాడిచ్చేసింది. అయ్యమ్మ నిన్న అసలుకి మామూలుగా లేదు సెగ. ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా అదే రకంగా ఉంది సెగ, విపరీతమైన హ్యూమిడిటీ కూడా ఉంది. రాత్రి 10:30 ఆ టైంలో మాత్రం దంచి కొట్టింది వాన, ఇంకా లేదు, మొత్తం ఆగిపోయింది. పట్ట నీళ్ళ చుక్క కూడా మొత్తం నేలంతా పీల్ చేసుకునింది. అసలుకి ఈ రూట్ భలే ఉంది కదా, ఇక్కడ చూసారు ఎట్టుందో, అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో రూట్, ఏదో కులు మనాలి లేదంటే కూర్కు అక్కడ కేరళ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కొంత దూరం ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా సింగిల్ లైన్ కింద వస్తుంది. దీన్ని దాటింది కానీ ఇది మోస్ట్ డేంజరస్ రోడ్, ఇది ఎక్కువ యాక్సిడెంటల్ జోన్ అనమాట. ఈ కొంచెం దాటిన దాకా చెట్లు అయితే ఎటు ఉంటాయి అబ్బాయి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నూతలపాటు దాటిన తర్వాత మళ్ళీ చేంకుర్తి దరిదాపులు ఉంటాయి కదా, ఆడ నుంచి అయితే ఫుల్ అటు ఇటు చెట్లు. అసలుకి చాలా వరకు వీడియోలో చూసుంటారు కదా కూర్గులో ఎట్లా ఉంటుంది, అట్లా సేమ్ అదే రకంగా అయితే ఉంటాయి అనమాట. వాతావరణం అయితే చాలా చల్లంగా ఉంది. ఇట్లా ఉంటే ఎంత దూరమైనా లాక్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇట్లా లేకపోతే మాత్రం నిన్న ఎండ దెబ్బకి రాలేకపోయాం. అసలు ఉదయాన్నే వస్తున్నప్పుడు కూడా లైట్ తుప్పర పడతా ఉండింది, అందుకని చెప్పి మళ్ళీ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు టైం అయితే నియర్లీ 11 o'clock అయితే అవుతుంది. మనం అయితే ఇందాక రెడీ అయినప్పుడు వర్షం పడుతుంది అనమాట, అందుకని చెప్పి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఓకే మనం అయితే ఏంది అన్న అటు ఇటు తిప్పేస్తుంది. ఓకే లెట్స్ గో. ఓకే మనం అయితే నూతలపాడు లోపలికి అయితే వచ్చేసాము. సంతనూతలపాడు, ఇది సంతనూతలపాడు మెయిన్ సెంటర్ అనమాట. ఇది బస్ స్టాండ్ సెంటర్ అంటారు దీన్ని. ఇటు సైడ్కి వెళ్తే ఇంకో ఊరు కనెక్టివిటీ అయితే వస్తుంది అనమాట. ఇటు మనమైతే ఇంకా స్ట్రైట్ అయితే టౌన్లో నుంచే వెళ్ళిపోవాలి. ఇదంతా సింగిల్ రోడ్డే, ఆడ డబుల్ రోడ్డే రాదు, మొత్తం సింగిల్ రోడ్డే ఉంటుంది. ఈరోజు ఏందో ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకో కానీ. ఇదంతా నూతలపాడు చెరువు అనమాట. ఇదంతా చెరువు కట్ట కిందకు వస్తుంది. ఇది ఇటైతే రూట్ అనమాట. మనమైతే ఇంకా నియర్లీ 10 కిలోమీటర్స్ అయితే ఉంది మనం వెళ్ళాల్సింది చేంకుర్తి దగ్గరికి అయితే. ఓకే లెట్స్ గో. ఈరోజు ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉందబ్బా, మరీ ఎక్కువగా ఉంది, ఎప్పుడూ లేదు ఇంత హెవీగా.
మనకి ఇక్కడ అంతా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. చేంకుర్తి దరిదాపుల్లోకి వచ్చి ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయినట్టు ఉంది ముందు. అవతల నుంచి కూడా గ్యాప్ లేదు పోవడానికి. వెళ్తే ఇటు నుంచి ఆ వెహికల్స్ ఆగిన తర్వాత వెళ్ళడమే. వేరే నాయన ఎంత ట్రాఫిక్ అయిపోయింది. దాదాపు 2 minutes నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వస్తానే ఉన్నాయి, అసలు గ్యాప్ అనేది లేదు. ఉందా? ఓకే. వెనకేమో 108 ఆగిపోయి ఉంది, ఏడేమో ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. వెహికల్ బ్రేక్ డౌన్ అబ్బా. యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే అయింది, అందుకని చెప్పి మొత్తం వెహికల్స్ అయితే ఆగిపోయాయి అనమాట. 108 కూడా ఇరుక్కుని ఉంది, అది కూడా వచ్చేసింది లేండి, ఇంకేం లేదు. మనం చేంకుర్తి దరిదాపుల్లోకి అయితే వచ్చేసాం అనమాట. వెదర్ చూసారు కదా ఎట్టుందో, మొత్తం ఇట్నే ఉంటుంది. చేంకుర్తి దాటిన దాకా అయితే ఇట్లాగే రోడ్డుకి అటు ఇటు చెట్లు వచ్చేసి ఫుల్ నీడ భలే ఉంటుంది. లాస్ట్ మీరు కానీ ఎవరైనా నాది రామతీర్థం లాగ్ కానీ చూసింటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది. అది కానీ చూడకపోతే ఐ మార్కులు అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది రామతీర్థం కూడా. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే రామతీర్థం కొంత స్పెషల్, ఎందుకంటే అక్కడ మన శ్రీరామచంద్రుడే వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రదర్శించాడు అనమాట. అందుకని చాలా ఫేమస్ అక్కడ. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అది కనిపిస్తుంది కదా, హరిహర క్షేత్రం అదేనమాట. జస్ట్ ఇక్కడ బూచేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మనం ఈ రైట్లోకి వెళ్తే హరిహర క్షేత్రం వస్తుంది అనమాట. మనమైతే దర్శనం చేసుకుందాం. లెట్స్ గో. ఇదిగోండి, ఇదే హరిహర క్షేత్రం.
మనమైతే ఇక్కడికి వచ్చాము, స్వామివారిని దర్శనం చేసుకున్నాము. మనకి అటు సైడ్ వచ్చి స్టార్టింగ్ గుడి వచ్చి శివుడిది అయితే ఉంటుంది. ఇక్కడ సెంటర్లో శివుడిది అయితే అవతల కనిపించే గుడి అనమాట. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి, మధ్యలో వచ్చి కన్నికా పరమేశ్వర గుడి అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చి మనకి అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది. నేను మూలధరాటిని అయితే చూపించలేదు, స్వామివారిని అయితే చూసేసాను. మనమైతే ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోతాం. వెదర్ కూడా ఉన్నట్టుండి డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతూ ఉంది. చూశారు కదా, మొత్తం వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే చూడండి, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఇక్కడ చూడడానికి. వెదర్ అయితే చూశారు కదా, అటు సైడ్ వచ్చి కొండలు చూడండి ఎట్లా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ వెదర్ అయితే. మనం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడికైతే వచ్చి ఒకసారి స్వామివారిని అయితే చూసి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది. మిమ్మల్ని అయితే ఇంకా గోప్రో వ్యూలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో, లెట్స్ గో. ఇది ఇక్కడ వేప చెట్టు, ఇది రావి చెట్టు, రెండు కలిసి అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచిదన్నమాట. ఇట్లా ఉంటే చాలా పూజిస్తారు ఇక్కడ. చెప్పే కదా ఉదయం వర్షం పడుతుందని చెప్పి మనం వచ్చే టైంకి అయితే ఫుల్ రెయిన్ పడుతుంది. ఆగింది, మళ్ళీ దారిలో కొంచెం పడే లోపల మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం మనం. అందుకని చెప్పి మనం లేట్ అయిపోయింది. 11:30కే గుడి క్లోజ్. కరెక్ట్గా నేనైతే వచ్చాను, గుడి క్లోజ్ చేయబోతున్నారు. ముందు దర్శనం చేసేసుకున్నాను గబగబా. లోపల స్వామివారిని అయితే చూపించలేకపోయాను. ఇప్పుడే బయటకు వచ్చేసాము, డోర్స్ కూడా క్లోజ్ చేసేసారు. చూసారు కదా, ఇది వచ్చి మనకి మా శివుడి గుడి అయితే ఉంటుంది అనమాట. మధ్యలో వచ్చి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి ఉంటుంది. ఇటు సైడ్ వచ్చి వెంకటేశ్వర స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది. ఆయన ఎంట్రన్స్ ఇది, ఈయన ఎంట్రన్స్ ఇది. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. ఈ ఆవు భలే ఉంది చూడడానికి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. వాతావరణం మాత్రం భలే ప్లెజెంట్గా అయితే ఉంది. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చేసుకొని మీకు గుడి సరౌండింగ్స్ మొత్తం అయితే చూపించగలిగాను అనమాట. ఇది వర్షం మళ్ళీ పడుతుంది. ఇందాక నేను బయలుదేరిన తర్వాత ఒక సెకండ్ అయితే ఆగింది, మళ్ళీ మధ్యలో 2 తుప్పర్లు పడ్డాయి అనమాట. ఇంకా నేను రిటర్న్ అయిపోయాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.